ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ తర్వాత ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మొదట గత ఒక నెల రోజుల నుంచి కూడా ఒక 1 కోటి సంతకాలు తీసుకొని ఆ 1 కోటి సంతకాలు కూడా మన రాష్ట్ర గవర్నర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకిస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినాము. మన కనిగిరి నియోజకవర్గంలో అయితే 60,000 దాకా మనం ఈ 1 కోటి సంతకాల ఆధ్వర్యం భాగంలో కనిగిరి నియోజకవర్గం 60,000 మామూలు సంతకాలు సేకరించడం కూడా జరిగింది. ఈ 60,000 సంతకాలని ఇప్పుడు మేము ఒంగోలుకి పార్టీ ఆఫీస్ చేర్పించి రేపు 15వ తేదీన ఒంగోలు నుండి బయలుదేరి ఒంగోలు నుంచి జగన్ గారి మన తాడేపల్లికి మొత్తం తీసుకొని పోయి ఒంగోలు జిల్లా మొత్తం కూడా ఇంక్లూడింగ్ కనిగిరి తీసుకొని తాడేపల్లికి 15వ తేదీ పోవడం జరుగుతుంది. 15వ తేదీ తర్వాత అక్కడ చేరిన తర్వాత 17వ తేదీ రాష్ట్ర గవర్నర్ని ఈ సంతకాలు సేకరించి సంతకాలు తీసుకుపోయి రాష్ట్ర గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది. మీకు తెలుసు ఇది ఎంత దారుణమో. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ మామూలుగా ప్రైవేటీకరణ చేయడం అనే దానిలో ఎక్కువ నష్టపోయేది, ఎక్కువనే కాదు టోటల్గా నష్టపోయేది బడుగు బలహీన పేద ప్రజలు మాత్రమే. ఎందుకంటే గత 17 కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన 17 గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల నుంచి నేను 14 సంవత్సరాల సీఎం అని అంటూ ఉంటాడు. ఈ 14 సంవత్సరాల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక్క ప్రైవేటీ మామూలు ఒక గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేశాడా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 17 కాలేజ్ చేసి 17 కాలేజీల్లో కూడా ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని 40%, కొన్ని 50%, కొన్ని 60%లో ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయ్యే టయానికి మనం దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగిలిన నాయకులందరూ కూడా ఈరోజు వచ్చేసి ఇది ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేయాలంటే ఆల్రెడీ ఈ కాలేజీలకి అంతటికీ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అన్ని చేసేసి చాలా హాస్పిటల్ పెట్టారు. దీనివల్ల 100 బెడ్ 200 బెడ్ హాస్పిటల్స్ కూడా ఈ కాలేజీకి అనుసంధానంగా వస్తాయి. అప్పుడు ఎవరంటే బాగుపడేది బడుగు బలహీన వర్గాల వారే బాగుపడతారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడకూడదు, పేద ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాణ్యమైన ఆరోగ్యమైనటువంటి ఈ నాణ్యమైన హాస్పిటలైజ్ ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని ప్రైవేటీకరణ చేసి ఈ ప్రైవేట్ని ఆయనకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం పూర్తి ఆయన ఆదేశాల మేరకు తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో కూడా అందరి ఆదేశాల మేరకు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నుండి దాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం 1 కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ విధంగా 1 కోటి సంతకాలు చేస్తే ఏమైనా చంద్రబాబు నాయుడులో కొంచెమైనా మార్పు వచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపుతాడనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇది చాలా దారుణం. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క లేకుండా ఆయన డబ్బుల కోసం కేవలం వాళ్ళ మనుషులకి అందరికీ లబ్ధి చేకూర్చడం కోసమని ఇవన్నీ ప్రైవేటీకరణ చేయాలని జీవో తేవడం కూడా జరిగింది. కానీ దానికి ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కానీ ఎడ్యుకేటెడ్స్ కానీ బడుగు బలహీన పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అందరూ నిరసిస్తూ పార్టీలకు అతీతంగా అది వైఎస్ఆర్, తెలుగుదేశం, జనసేన అని కాదు అన్ని పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది నిరసన తెలియజేస్తూ. ఎందుకంటే వాళ్ళకు అందాల్సిన ఆరోగ్యం అందదు. రేపొద్దున వాళ్ళకి సీటు రావాలా, పిల్లలకి మామూలుగా ఎంసెట్ రాసిన తర్వాత న్యాయంగా సీటు రావాలంటే ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేస్తే చదువుకున్న విద్యార్థులు కానీ పేద ప్రజలకు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు మళ్ళీ కేవలం సేమ్ ఇదే మళ్ళీ 70 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు ఈ విధంగా మళ్ళీ డొనేషన్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రైవేటు వ్యక్తులు దారితీయడం జరిగింది. గవర్నర్ కూడా మేము చేసే ఈ కార్యక్రమానికి సహకరించి ఈ ప్రైవేటీకరణ ఆపు చేయడానికి ఆయన సహకరిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈ 1 కోటి సంతకాల సేకరణని మన కనిగిరి నుండి ఈ 60,000
మామూలుగా ఈ సంతకాలను కూడా తీసుకుపోయి గవర్నర్ గారికి అందజేయడం రేపు 17 జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం.